అమరావతి రాజధానిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే అమరావతి పరిపాలన విద్యా కేంద్రంగా మారింది. పరిపాలన మొత్తం అమరావతి నుంచే కొనసాగుతోంది. సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, మండలి ఉంది, హైకోర్టు ఉంది. ఇక మరో నెల రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయం కూడా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కార్యాలయం ప్రారంభం కాబోతోంది. పేరుకే సిఆర్డీఏ కార్యాలయం అయినా కూడా అందులో నుంచే 13 ప్రభుత్వ రంగ కార్యాలయాలు పనిచేయబోతాయి. ప్రధానంగా సిఆర్డీఏ కార్యాలయం, దానికి అనుబంధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పురపాలక పరిపాలనకు సంబంధించినటువంటి శాఖలు కూడా అక్కడి నుంచే పనిచేయబోతా ఉన్నాయి. తాజాగా అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థ రాబోతా ఉంది. ఇప్పటికే విట్టు, ఎస్ఆర్ఎం, అమృత్ యూనివర్సిటీలు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశాయి. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఒక న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ బార్ కౌన్సిల్ తీర్మానించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ బార్ కౌన్సిల్కి ఎకరా రూపాయి చొప్పున 60 సంవత్సరాలు లీజుకి ఇచ్చేందుకు భూమి, వారికి కావాల్సిన 50 ఎకరాల భూమిని లీజుకి ఇచ్చేందుకు శాసనసభలో అనుమతి తీసుకున్నారు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు, నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిలో ఈ యూనివర్సిటీని నడుపుతారు. 60 సంవత్సరాల పాటు లీజ్ ఉంది, ఆ తర్వాత అది ఎలాగో ప్రభుత్వ పరం అవుతుంది. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే, సహజంగా ఇది ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ, దీనికి ప్రవేశాలకి ఒక పరీక్ష నిర్వహిస్తారు, మెరిట్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మేము భూమి సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్ని కనీసం 20% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయించాలని మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. దీంతో బార్ కౌన్సిల్ కూడా అంగీకరించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి దేశంలో ప్రముఖ లా యూనివర్సిటీస్ ఏవైతే నల్సార్ లాంటివి ఉన్నాయో వాటికన్నా కూడా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీ అందుబాటులో రాబోతోంది. అయితే 25-26లోనే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ముందుగా విద్యా సంవత్సరం ప్రారంభించినప్పుడు ఒక 200 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు, 4 క్లాసులు నడుస్తాయి. అది 5 సంవత్సరాలు వెళ్ళేసరికి 1000 మంది స్టూడెంట్స్ పెరుగుతారు, క్యాంపస్ కూడా పెద్దదవుతుంది. ఈలోగా నిర్మాణాలు కూడా పూర్తి చేసుకుంటారు. ఈ ఏడాదే ఆ యూనివర్సిటీ ప్రారంభం కాబోతా ఉంది. క్లాసులు ఎక్కడి నుంచి నిర్వహిస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే దానికి భవనాలు అన్నీ లేవు కాబట్టి ఎక్కడో ఒక చోట ప్లేస్ తీసుకొని ఒక బిల్డింగ్స్ రెడీగా ఉన్న బిల్డింగ్స్ తీసుకొని క్లాసులు ప్రారంభించడానికి సిద్ధమవుతా ఉన్నారు. అయితే 50 ఎకరాలు ఏ గ్రామ పరిధిలో కేటాయించబోతా ఉన్నారు అనే వివరాలు ఈరోజు సాయంత్రానికి రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.